Hello friends, welcome to Magento tutorials in Telugu. So last video లో మనం ఏం చేసాం Magento 2.4.6ని ఇన్స్టాల్ చేసాం లోకల్గా. సో ఇప్పుడు ఏం చేద్దాం, మనం flipkart.comని రెఫరెన్స్ సైట్గా తీసుకుని ఇది యూఆర్ఎల్ నేను ఇక్కడ flipkart.com అని ఇవ్వగానే నాకు ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది కదా, ఇది ఒరిజినల్ సైట్. ఓకే, నేను దాన్ని ఏం చేస్తానంటే ఇక్కడ లోకల్ హోస్ట్ అని చూసారా, సో దీనికి ఇప్పుడు ఇక్కడ ఏదైతే పేజ్ వస్తుందో దీనికి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను flipkart.com అని ఇవ్వగానే అది వచ్చేసి ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. కానీ యాక్చువల్గా దేనికి రీడైరెక్ట్ అవ్వాలి, ఈ సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా, సో లోకల్లో మనం ఏ యూఆర్ఎల్ అన్నా తీసుకుని సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, మనకి నచ్చిన యూఆర్ఎల్ని దీన్ని డొమైన్ అంటారు. సో ఈ డొమైన్ మనం ఏ ఫ్లిప్కార్ట్ కానీ జీమెయిల్ కానీ ఏ డొమైన్ అన్నా మనం మాడిఫై చేయొచ్చు. ఓకేనా, ప్రీవియస్గా దీనికి నేమ్ ఏమని ఉంది, లోకల్ హోస్ట్ అని. ఓకేనా, ఇప్పుడు నేను నాకు లోకల్ హోస్ట్ నచ్చలేదు, వేరే నేమ్ ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దీని నేమ్ ఎలా మార్చాలి, సంథింగ్ flipkart.com అని ఇవ్వగానే ఇప్పుడు అది ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది, సేమ్ పేజ్కి. నేను మార్చేసింది ఏంటి, జస్ట్ డొమైన్ నేమ్ యూఆర్ఎల్ ఒక్కటే మార్చాను కదా. బట్ ఇన్ రియల్ టైం ఏంటి, flipkart.com అని కొట్టగానే ఫ్లిప్కార్ట్ సైట్కి రీడైరెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ నేను flipkart.com అని ఇక్కడ ఎంటర్ చేయగానే ఇప్పుడు నేను మాడిఫై చేయడం వల్ల నాకు ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇలా రీడైరెక్ట్ ఎలా చేయాలి ఈ పేజ్కి మన లోకల్ని, ఎలాంటి యూఆర్ఎల్ ఇచ్చినా సరే అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ఫోల్డర్కి వెళ్ళాను. ఆ ఫోల్డర్ పాత్ ఏంటి, సి డ్రైవ్, విండోస్, ఇక్కడ సిస్టమ్ 32 ఉంటుంది, డ్రైవర్స్. ఓకేనా, తర్వాత ఈటీసీ, ఇక్కడ మీరు హోస్ట్ ఫైల్ కనిపిస్తుంది కదా, దీని టైప్ వచ్చేసి ఫైల్, ఇది ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఈ లోకల్ ఐపీకి flipkart.com డొమైన్తో నేను కనెక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఫ్లిప్కార్ట్లో ఏదైతే డేటా ఉందో అది రాదు, నా లోకల్లో ఏదైతే ఉందో ఆ డేటా వస్తుంది. సో ఇలా మనం హోస్ట్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఓన్లీ మనకి మాత్రమే యూజ్ ఉంటుంది. సో మనం లోకల్గా ఏదైనా మనం వర్క్ చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, మనం ఏ డొమైన్ నేమ్ అన్నా ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఒక్క ఫైల్ మార్చాను కదా, జస్ట్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చాను, లోకల్ ఐపీ. లోకల్ ఐపీ అందరికీ ఒకటే ఉంటుంది, 127.0.0.1. సో స్పేస్ ఇచ్చి సమ్ మీరు ఏ డొమైన్ అన్నా, ఫ్లిప్కార్ట్ కానీ గూగుల్ కానీ జీమెయిల్ కానీ ఏ డొమైన్ నేమ్ అన్నా ఇవ్వచ్చు. ఓకేనా, నేను flipkart.com అని ఇస్తాను. ఇప్పుడు ఫైల్ సేవ్ చేసాక బ్రౌజర్కి వెళ్ళి జస్ట్ ఇక్కడ మీరు http://flipkart.com. ఇక్కడ నేను flipkart.com యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, flipkart.com ఇవ్వగానే ఈ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది అనుకుంటాం. ఇది ఫ్లిప్కార్ట్ ఒరిజినల్ సైట్ కదా. సో బట్ నేను ఇక్కడ హోస్ట్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇది నా లోకల్ ఇన్స్టెన్స్ కదా, సో లోకల్కి రీడైరెక్ట్ అయ్యేలా నేను పెట్టుకున్నాను. http://flipkart.com చూసానా. సో ఏ యూఆర్ఎల్ అన్నా సరే మనం లోకల్గా మార్చుకోవచ్చు అనమాట. flipkart.com అని, google.com, gmail.com అలా. ఓకేనా, సో నేను flipkart.com ఇచ్చాను కదా, అలా నేను google.com అని ఇస్తాను. google.com. సో google.com ఇచ్చినప్పుడు నార్మల్గా ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి, ఇది ఈ సైట్ కదా, ఇది గూగుల్ సైట్. సో ఇది నాకు ఈ సైట్కి రీడైరెక్ట్ అవ్వకూడదు, నా లోకల్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఓకేనా దీనికి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకే, అలా నేను ఎలా సెట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇందాక మనం ఇచ్చాం కదా, http://google.com ఎంటర్ చేయండి. చూసారా, లాస్ట్ టైం మనం ఫ్లిప్కార్ట్ ఇవ్వగానే ఇక్కడికి వచ్చింది కదా సేమ్, అలాగే google.com ఇచ్చినా ఇలా వస్తుంది. సో ఇలా మీరు ఏ డొమైన్ నేమ్ ఇచ్చినా సరే, అది google.com, flipkart.com, gmail.com, లేకపోతే ఏ సైట్ అన్నా, ఏ డొమైన్ నేమ్ ఇచ్చినా సరే మీరు దాన్ని లోకల్కి రీడైరెక్ట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం ప్రోడక్ట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, కేటగిరీస్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అన్నది చూద్దాం. సో డిఫరెంట్ కేటగిరీస్కి కింద మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ని ఎలా పెట్టుకోవచ్చు,
ఎలక్ట్రానిక్స్ కింద టీవీస్ కానీ మొబైల్స్ కానీ ఎలా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.